అందరికీ వందనాలు. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నా జీవితంలో చూపిన కృపను బట్టి, ఇచ్చిన అవకాశమును బట్టి దేవాది దేవుడికి వందనాలు. మరొకసారి యూట్యూబ్ ఛానల్లో క్యూటీ అనుదిన వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. దేవుని వాక్యమును మనం అనుదినము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ కొత్త నెలలో మనము కీర్తనలు 119 నుంచి ధ్యానాలు ప్రారంభించుకున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా కీర్తన 119 17వ వచనం నుంచి 32వ వచనం వరకు మనము ఈ వాక్య భాగమును చదివి మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసము ఒక 3 వచనాలు చదివి వినిపిస్తాను. 17, 18, 19. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి ఈ వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందను. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరవము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయుము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఈ వాక్యమును బట్టి, చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా స్పష్టమైన గమ్యము కలిగిన వ్యక్తి అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ముఖ్యంగా వాక్యం చదువుకున్న తర్వాత మనము సారాంశము రాసుకోవాలి కదండి. ఈ వాక్య భాగం బాగా చదివినప్పుడు సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనకారుడు నీతిమంతుడిగా జీవించడానికి, తన కళ్ళను సత్యాన్ని అర్థం చేసుకోవడానికి తెరవమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు కదండి. దేవుని ఆజ్ఞల నుండి తప్పిపోయిన, అతనిని ఎగతాళి చేసిన మరియు అతనికి హాని కలిగించడానికి ప్రయత్నించిన అహంకారపూరితమైన వ్యక్తుల నుండి, ముఖ్యంగా అతడు వారి నుంచి ఎదుర్కొంటున్న సవాళ్ళను చూసి దేవుణ్ణి వేడుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ కష్టకాలంలో కీర్తనకారుడు దేవుని సహాయం కోసము అడిగాడు మరియు వాక్యాన్ని ధ్యానించాలని ఆయన ప్రతిజ్ఞ చేసినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అతను నూతన బలం కొరకు, వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడం కొరకు, తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యందు బలంగా జీవించడానికి, అవమానాన్ని అనుభవించకుండా రక్షణ కోసం దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చేసిన దాని గురించి వివరిస్తూ అతను ధ్యానం చేస్తున్నప్పుడు, అతను తన ఆజ్ఞల మార్గంలో దేవుని యొక్క ఆజ్ఞల అనుగుణంగా నడవాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా ఈ సారాంశంలో మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో ఇంకా మనము లోతుగా ధ్యానం చేసినప్పుడు మనం దేవుని గురించిన అనేక విషయాలు, సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా 17వ వచనము, 25వ వచనము, 28వ వచనం. అలసిపోయిన మనకు దేవుని కొత్త బలాన్ని మరియు కొత్త జీవితాన్ని ఆయన ఇస్తాడు కదండి. అంతరంగములోని చింతలు, బాహ్య సంబంధమైన పరీక్షలు మనలను లోతైన ఒక కుంటలో పడేసినట్లుగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదండి. కొన్నిసార్లు అలాంటి అనుభూతిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు మరియు చీకటి నుండి మనల్ని విడిపిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు విషయాలు మనం ఆలోచించాలి. కీర్తనకారుడు దేవుని గురించి గొప్ప సత్యాల్ని మనకు తెలియజేస్తున్నాడు. మన దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు వినే దేవుడు, మనకు బలాన్ని ఇచ్చే దేవుడు, మనకి శక్తినిచ్చే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము నిత్యము అనుభవించినప్పుడు, మనం ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, కష్టాలు ఎదుర్కొన్నా కూడా వాటి నుంచి మనము విడిపించబడాలి అంటే దేవుని ఎదుట మనం ప్రార్థించాలి, ఆయన దగ్గరికి రావాలి అనే విషయాన్ని కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు. ఇంకా మనం లోతుగా వాక్య భాగంలో ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠములు, అందులో ఉన్న సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 26 నుంచి
2 వచనాలు. కీర్తనకారుడు ఆయనకి వీలు లేని సమయాల్లో కూడా ఆయన ఎంతగా ప్రార్థన పట్ల గురిని కలిగి ఉన్నాడో మనము ఈ వాక్య భాగాన్ని చదివితే మనకి అర్థమవుతుంది. అతను సహాయం కోసం దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, బోధించబడాలని కోరుకుంటున్నాడు. దేవుడే ఆయనకు బోధించాలని, మరియు అతను జాగ్రత్తగా దేవునిని అనుసరించడానికి దేవుని నుంచి సూచనలు సలహాలు పొందుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యము మన హృదయంలో ఎంత లోతుగా ఉండాలో, ఎంత లోతుగా పాతుకుపోతుందో ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది. బలహీనమైన ఏ క్షణం కూడా చెడు ఆలోచనలతో అతన్ని పాడు చేయలేదు కదండి. ఆయన కీర్తనకారిని ఏ విధంగా పాడు చేయలేదు. చెడు ఆలోచనల గురించి ఆలోచించడానికి మన బలహీనత మరియు నిరాశను ఒక సాకుగా ఉండనివ్వకూడదు, చెప్పకూడదు. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే ఏదైనా మనము చిన్న తప్పు చేస్తే మన బలహీనత అనే సాకుగా చెప్తాం, కానీ వాటికి తావు ఇవ్వకూడదు అనే విషయాన్ని కీర్తనకారుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను పరీక్ష చేసుకోవాలి. మన బలహీనతల్లో మనము చిన్న చిన్న తప్పులు చేసే విషయంలో మన బలహీనతగా మనము చెప్పుకుంటున్నామా, లేదా వాటిని జయించడానికి ప్రయత్నిస్తున్నామా? ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యము యొక్క మార్గము తప్ప మనం నివసించడానికి మన హృదయంలో దేనికి స్థలం ఉండకూడదని ఈరోజు దేవుని వాక్యం గుర్తు చేస్తున్నాం. మన హృదయంలో దేనికి అధికంగా స్థలాలు ఇస్తున్నాం, దేనికి ఎక్కువగా చోటిస్తున్నాం? ఈ రోజుల్లో చాలామంది దేనికి ఎక్కువగా చోటిస్తున్నారంటే ఈ లోక ఆశలకి, ఈ లోకంలో ఉన్న వాటికి ఎక్కువగా స్థలం ఇస్తున్నారు. దేవుని వాక్యమునకు, దేవుని సత్యమునకు కీర్తనకారులాగా చాలాసార్లు మనము సమయం ఇవ్వలేకపోతున్నాం. అందుకే కీర్తనకారుడు ఒక గురి కలిగిన వ్యక్తిగా, ఏంటి ఆ గురి అంటే దేవుని వైపు ఉండాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుడు నెచ్చే జీవితము జీవించాలని అతడు ఒక గురి కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నీవు నేను ఎలాంటి గురి కలిగి ఉన్నాము? దేవుని బిడ్డగా, ఒక విశ్వాసగా ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. దేవా, మీ నామానికి ఎంతో వందనాలు. నీ వాక్యమును బట్టి తండ్రి, నీ సత్యమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అవునైనా మా జీవితంలో గురి కలిగిన వ్యక్తులుగా జీవించడానికి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా వాక్యమును మీరు విన్నారు. దయచేసి మీ సూచనలు, సలహాలు మాకు తెలియచేయండి. మీకు ఈ వాక్యాన్ని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.